ఇలాంటి వాళ్ళని ఇండియన్ గవర్నమెంట్ చంపేయాలి. 14th ఫిబ్రవరి 1998లో కోయంబత్తూర్లో బాంబ్ బ్లాస్ట్. 19th జూన్ 1998లో చప్నారి హత్యాకాండ. 22nd డిసెంబర్ 2000 సంవత్సరంలో రెడ్ ఫోర్ట్ పై దాడి. 13 డిసెంబర్ 2001లో భారత్ పార్లమెంట్ పై దాడి. 1 ఆగస్ట్ 2001లో జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ బాంబ్ బ్లాస్ట్. 7th మార్చ్ 2006లో వారణాసి బాంబ్ బ్లాస్ట్. 10th ఫిబ్రవరి 2018లో సుంజవాన్ దాడి. 14th ఫిబ్రవరి 2019లో పుల్వామా దాడి. 22nd ఏప్రిల్ 2025లో పహల్గామ్ హత్యాకాండ. ఈ దాడులన్నీ టెర్రరిస్టులు చేశారు. అలాంటి టెర్రరిస్టులకి ఫండింగ్స్ ఇచ్చి పెంచి పోషించింది ఇరాన్స్ సుప్రీం లీడర్ అయిన అలీ ఖమేని. అయితే మార్చి 1న యుఎస్ అండ్ ఇజ్రాయెల్ కలిసి వాడిని చంపేసింది. వాడు చేసిన రూలింగ్కి అక్కడున్న ప్రజలకే చిరాకొచ్చి వాడి చావుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ మన ఇండియాలో మాత్రం ప్రొటెస్ట్లు, ధర్నాలు, ర్యాలీలు. కాశ్మీర్లో ఒక మహిళ అయితే మోడీ గారు నాకు పర్మిషన్ ఇస్తే ఇరాన్ వెళ్ళి ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ అయిన బెంజమిన్ని, యుఎస్ ప్రెసిడెంట్ అయిన ట్రంప్ని చంపేస్తానంటుంది. అది చెప్పింది కూడా ఒక కాశ్మీర్ మహిళ. పైన చెప్పిన లిస్టులో మాక్సిమం దాడులు జమ్మూ అండ్ కాశ్మీర్లోనే జరిగాయి. అయినా నిస్సిగ్గుగా ఎక్కడో చచ్చిన ఒక ఎదవ కోసం నిలబడుతున్నారు. కానీ వీళ్ళ ప్రాణాలని 24/7 కాపాడుతూ ప్రొటెక్షన్ ఇస్తున్న మన ఇండియన్ ఆర్మీ కోసం ఏ రోజైనా స్టాండ్ తీసుకున్నారా? ఇంకా మన ఇండియాలో చాలా ప్లేసెస్లో ప్రొటెస్టులు జరిగాయి. ఇలాంటి వాళ్ళని ఏమనాలి? మీరే కామెంట్స్లో చెప్పండి. సరే మరి పార్ట్ 2లో కలుద్దాం. ఈలోపు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోమావా.